₹1 మంది ఎక్కువ ఉండాలి. అసలు మీరు కూలీ అయినా మిస్ అవ్వండి, వార్డు మిస్ అవ్వకండి. అసలు ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు చూడడం జరిగింది. నాకైతే మూవీ అయితే పిచ్చిగా నచ్చేసింది, అదిరిపోయింది. ఎన్టీఆర్ గారు కాలర్ ఎత్తుకొని దేవరా సినిమా ఎలా అయితే చూడమని చెప్పారో ఈసారి 2 కాలర్లు ఎత్తుకొని చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, టాలీవుడ్ ఫిలిం. మెయిన్గా సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ సీన్, ఆయన ఎన్టీఆర్ గారి ఇంట్రొడక్షన్ సీను, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డ్యాన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ పోర్షను సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాకి సెకండ్ హాఫ్ కంప్లీట్ యాక్షన్ మోడ్లోనే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్. తారకన్న చెప్పిన ట్విస్ట్ అదే. ఇందులో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. ఇది ఇద్దరి ప్రాణ స్నేహితులు ఒక దేశం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, మీరు ఖచ్చితంగా థియేటర్కల్లో చూడాలి. ఇది ఖచ్చితంగా బాలీవుడ్ ఫిలిం అయితే కాదన్న, టాలీవుడ్ ఫిలిం. ఒక మల్టీ స్టారర్ ఫిలిం టాలీవుడ్కి వస్తే ఎలా ఉంటుందో, డ్యాన్స్ హృతిక్ ఎన్టీఆర్ని మనం మ్యాచ్ చేయలేము, అదైతే పక్క. హృతిక్ గారి డ్యాన్స్ కూడా చాలా బాగుంది, హృతిక్ రోషన్ది. నేనైతే కంప్లీట్గా చెప్తున్నా, 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీకి వచ్చాను. నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఈ మూవీతోటి. నేను కంప్లీట్ అంటే బాలీవుడ్ ఫిలిం కదా, హిందీ డబ్బుడు అని అనిపిస్తుంది. ఒక సాంగ్స్ దగ్గర, విఎఫ్ఎక్స్ దగ్గర, కొంచెం బీజం దగ్గర మైనస్ చేస్తే మిగతాదంతా పక్కా కమర్షియల్ ఫిలిం అన్న. 2.5 అవర్స్ మీరు సీట్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. రికార్డులు ఉంటాయి, మా బెస్ట్ వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అన్న కొడితే బ్లడ్ పడుద్ది. ఎన్టీఆర్ అని ఇలాగే ఎక్కడ చెప్పిండు అన్న, ఇలాగే ఎక్కడ చెప్పిండు ఎన్టీఆర్ అన్న. ఒకటి ఋతిక్ రోషన్, ఒకటి ఎన్టీఆర్. అంటే ఎలాగంటే ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ అనమాట అర్థం, ఇంకేమీ లేదు. సినిమా సూపర్ హిట్, సూపర్ అన్న. ఇంకా ఏమి ఇంకెత్తవసరం, సినిమా అంటే సూపర్. ఎవరైనా బాగోలేదంటే గొడ్డలు ఊడి తీసుకొడతాం. ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు, ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయాలంటే ఒక అర్హత ఉండాలి, లేదంటే ఎన్టీఆర్ అబ్బాయి ఉండాలి, అంతే. సెట్ అందరూ సెట్గా 6 గుండీలు ఉంటాయి. మా అన్న సెట్ ఇప్పితే కనిపిస్తాయి 6 ప్యాకులు, 6 ప్యాకులు కనిపిస్తాయి. చాలా మంది హైట్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకేం చెబుతారు? పొట్టోడ అంటే గొడ్డలు ఊడి తీసుకొడతాం. ఒకటే మాట, యంగ్ టైగర్ 2 టైగర్లు ఉన్నాయి థియేటర్ లో, ఒకటి ఋతిక్ రోషన్, ఒకటి ఎన్టీఆర్, అంతే. డాన్స్ చేస్తారు సింహాద్రిలో, మూవీ స్టాప్ మామూలుగా అయ్యాడు. ఇండియాలో #1 ఎన్టీఆర్, సెకండ్ #2 ఋతిక్ రోషన్. పుష్ప ముందే చెప్పా కదన్నా, ఎన్టీఆర్ అనే సినిమా వస్తే ఇండస్ట్రీ షేక్ అవుతుంది, అంతే, ఇంకేమూ లేదన్నా. మొత్తం తుడుచుకొని పోతాయి రికార్డులన్నీ, మొత్తం తుడుచుకొని పోతాయి. బాగుంది. వాటు చాలా బాగుంది. లేదు, ఎక్సలెంట్ సినిమా అయితే, ఎక్సలెంట్. ట్రస్ట్ మీ. అట్లా రికార్డ్స్ కాదు, వాటు బాగుంది, చాలా బాగుంది.